యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగాన్ని. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుని బిడ్డలారా, 4వ మాటను మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 4వ మాట చాలా విచిత్రమైనటువంటి మాట. మొదటి మాట యాజ్ ఇట్ ఈస్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది. 2వ మాట యాజ్ ఇట్ ఈస్ తెలుగులోనే ఉంది. 3వ మాట తెలుగులోనే ఉంది. ఎందుకో మరి 4వ మాట తెలుగులో ఉంది, తర్వాత దేవుడు పలికినటువంటి మాట్లాడిన భాషలో కూడా ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ సమయంలో ఈ యొక్క మాట పలికాడు అనేటువంటిది బైబిల్లో రాయబడింది. ఏ పరిస్థితుల మధ్య ప్రభు మాట్లాడాడు అనేటువంటిది కూడా వ్రాయబడింది. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఏంటి, యేసు ప్రభు ఈ మాట పలికేటానికి మొత్తం చీకటి ఇశ్రాయేలు దేశం అంతటిని కమ్ముకొని ఉంది. అది ఏమి సూర్యగ్రహణం కాదు, లేకపోతే ఏదో వాతావరణ శాఖ మబ్బులు వస్తాయని చెప్పినటువంటి ప్రకటన బట్టి కాదు. దేర్ ఈజ్ అ రీజన్ ఫర్ దాట్. దానికి ఒక కారణం అనేటువంటిది ఉంది. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం మొదలుకొని అంటే ఇంచుమించు 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశంలో చీకటి ఉండెను. 3 గంటలకు యేసు ప్రభు ఈ మాట పలికాడు. దేవుని బిడ్డలారా, మొదటి కొన్ని గంటల్లో 3 మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 3 గంటలప్పుడు మిగిలిన 4 మాటలు ప్రభు మాట్లాడాడు. అంత తక్కువ టైంలో త్వరగా ఆ మాటలు మాట్లాడాడు. ఈ మాటలు మాట్లాడే సమయానికి 3 గంటలు. ఇప్పుడు మన ఎదుట 12:30 టైం. కాబట్టి 3 గంటల లోపు యేసు ప్రభు ప్రాణం విడవక ముందే మన ఇండ్లలోనికి వెళ్ళిపోతాం. ఓకే, యేసు ప్రభు ప్రాణం విడిచే లోపల మన ఇంట్లో మనం ఉంటాం. అంత త్వరగానే ముగిస్తాం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఎన్ని గంటలకి మాట మాట్లాడాడు, ఏ పరిస్థితుల మధ్య మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేటువంటిదే ఈరోజు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను. యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ యొక్క దినాన శుభ శుక్రవారం రోజున ఎందుకు మధ్యాహ్నం అంతా చీకటి ఆవరించింది? వెలుగు ఉండొచ్చు కదా. ఈజ్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దాట్? దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? దేవుని బిడ్డలారా, ఈ మాట పలికే సమయానికి చీకటి ఆవరించి ఉండగా ప్రభు ఈ మాట పలికాడు. ఎప్పుడు పలికాడు? చీకటి ఆవరించి ఉంది ఆ దేశంలో. దేవుని బిడ్డలారా, అందరూ అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు చీకటి వచ్చిందే, అప్పుడు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. అంతవరకు మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, దేర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనము చీకటిని మనం చూస్తే అనేకమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మన జీవితాలను చూచే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే మనం ఎవరమో అక్కడ వ్రాయబడినట్టుగా మనం గమనించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలమ్మా, 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడునైనను అవమానకరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, చీకటి దేన్ని సూచిస్తుంది తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, మీరు పూర్వమందు చీకటే ఉంటిరి. మనిషి జీవితము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చీకటి కలిగిన జీవితం, రెండోదిగా వెలుగు కలిగిన జీవితం. చీకటి కలిగిన జీవితం అంటే ఏంటి తెలుసా? నా ఇష్టానుసారంగా నా కోరికల ప్రకారం హద్దు అదుపు లేకుండా ఎవరి మాట వినకుండా వాక్యానికి వ్యతిరేకంగా జీవించే ప్రతి జీవితము చీకటి కలిగినటువంటి జీవితమే. లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని వాక్యం ఈ రకంగా ఉంది, నన్ను నేను సరి చేసుకోవాలి అని భయభక్తులతో, లోకముతో, ఫ్రెండ్స్తో, అలవాట్లతో
కాంప్రమైజ్ కాకుండా ప్రభువును ఎవరైతే వెంబడిస్తారో బైబిల్లో వ్రాయబడింది, వారు చీకటి కాదు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఒక జీవితమేమో సాతాను యందు ఉండే జీవితం, చీకటిమయమైన జీవితం. రెండవ జీవితమేమో దేవుని యందు ఉంటూ వెలుగైనటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, నీ జీవితములో చీకటిగా దేవునికి కనపడుతున్నావేవో, వెలుగుగా కనపడుతున్నావో నీకు తెలుసు. నేను ఈరోజు వాక్యం చెప్పినంత మాత్రాన నా దేవుని దృష్టిలో వెలుగని కాదు, నా దేవుని దృష్టిలో నేను ఏదో పరిశుద్ధుడిని అని కాదు. ఐ నో హూ ఐ యామ్. నేనెవరినో నాకు తెలుసు, మీరెవరినో మీకు తెలుసు. నీవు చీకటిగా ఉన్నావా, వెలుగుగా ఉన్నావా, లేకపోతే ప్రభువును కలిగిన వ్యక్తిగా ఉన్నావా, ప్రభువు లేని వ్యక్తిగా ఉన్నావా? చీకటి కలిగిన వ్యక్తి ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది 12వ వచనం, ఏలయనగా అట్టి క్రియలు, ఎలాంటి క్రియలు? సాతాను క్రియలు, చీకటి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. పాపము చేసిన మాటలు లేదా పాపానికి సంబంధించిన మాటలు ఒకవేళ సీక్రెట్గా మాట్లాడుకున్నా కూడా అవమానకరమైన మాటలుగా ఉంటాయి, అవమానకరమైన మాటలుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? వాడు చీకటి సంబంధి, సాతాను చీకటి. కాబట్టి నిన్ను నన్ను కూడా ఎప్పటికీ పాప పనులు చేసి ప్రభు దృష్టిలో చీకటిగా ఉండాలని కోరుకుంటాడు. అది సాతాను యొక్క కోరిక, ఎప్పటికీ అది కోరుకుంటాడు. కానీ వెలుగు సంబంధిగా ఉండేటువంటి వ్యక్తి దేవుని వాక్యం దగ్గరికి వస్తాడు, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. చీకటి ఏమి సూచిస్తుందంటే మానవ జీవితంలో ఉన్నటువంటి సాతాను కార్యాలను చూపిస్తుంది. నాకు అనిపించింది, మరి యేసు ప్రభు శిలువలో చనిపోతుండగా చీకటి ఎందుకు ఆవరించింది? చీకటి రావాల్సిన పని ఏంది? యేసు ప్రభులో చీకటి లేదు కదా, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆయన పరిశుద్ధుడే, ఆయన పాపము లేనివాడే. లోక పాపములన్నీ ఆయన మీద పడగా, లోక పాపములన్నీ ఆయన మీద పడగా శిలువలో అప్పుడు చీకటి అక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆర్ సెలెస్టియల్ థింగ్. అదేదో ఖగోళ రాసులకు సంబంధించినటువంటి చీకటి కాదు. అది లిటరల్లీ ఇట్స్ స్పీకింగ్ అబౌట్ హ్యూమన్ టెండెన్సీ, మానవ జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. లోక పాపము అంతా కూడా యేసు ప్రభు మీదికి రాగా మనిషి పాపము చీకటిగా ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఇప్పుడు చీకటి ఆవరించింది. ఫిజికల్లీ ఎవ్రీబడి ఆర్ ఏబుల్ టు సీ విత్ దర్ నేకెడ్ ఐస్ దట్ డార్క్నెస్ ఇస్ కవరింగ్ దట్ కంట్రీ. ఆ యొక్క దేశాన్ని చీకటి కమ్ముతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యందు చీకటి ఎంత మాత్రము లేదు అని యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మళ్ళీ ఆయన చనిపోయినప్పుడు చీకటి ఎందుకు వచ్చింది అంటే, యోహాను అంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి ఎన్ని పాపాలు చేసింటాడో, ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నాడో, ఎన్ని పాపాలు చేయబోతున్నారో, మొత్తం పాపం అంతా కూడా, కడప భాష మాట్లాడతాను, కట్టుకొని యేసు ప్రభు మీదకి వచ్చింది ఇప్పుడు. అందుకే బైబిల్ అక్కడ మనం చూస్తాం, చీకటి ఆవరించింది. ఆ దేశమంతటను చీకటిని ఆవరించగా ఆ చీకటిలో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చీకటి వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపాన్ని గురించి మాట్లాడుతుంది. నా జీవితము, నేను ఈరోజు లైట్ దగ్గర నిలబడుకొని చాలా లైట్ వెలుగులో ఉండవచ్చు, కానీ దేవుని ఎదుట నేను చీకటిగా ఉన్నానా, వెలుగుగా ఉన్నానా? నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు వెలుగుగా కనపడవచ్చు, నీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర వెలుగు కనపడవచ్చు, చర్చికి వచ్చే వారి దగ్గర కూడా వెలుగుగా కనపడవచ్చు. కానీ దేవుడు చూచినప్పుడు అది చాలా వేరు. మీరు నొప్పి కలిగి వెళ్తారండి, ఇక్కడ ఏదో నొప్పి ఉంది వెళ్తారు. అప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఈ నొప్పి ఏందో తెలుసుకోవాలంటే ఎక్స్రే తీయాలి అంటారు. అంటే అక్కడ కూడా ఒక లైట్ రే నీ యొక్క శరీరంలోనికి వెళ్తుంది. నీవు వెలుగులో నుంచి చూస్తే ఏం కనపడదు, ఏదో నొప్పిగా ఉంది. అసలైన కారణం ఆ ఎక్స్రేను సిటీ స్కాన్ తీస్తే ఆ రేస్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని బయటికి పెడతాయి. దేవుని బిడ్డలారా, నీవు మనుషులు ఎదుట పర్ఫెక్ట్గా ఉండవచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఎదుట పర్ఫెక్ట్గా ఉండవచ్చు, చర్చిలో ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్గా, మిసెస్ పర్ఫెక్ట్గా నువ్వు ఉండవచ్చు. కానీ దేవుడు చూచినప్పుడు నువ్వు చీకట వెలుగా ఆలోచించుకో. దేవుడు చూచినప్పుడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అందుకే చీకటి దేన్ని సూచిస్తుందంటే మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని సూచిస్తూ ఉంది. ఇప్పుడు చీకటి ఆవరించింది, పాప మొత్తము యేసు ప్రభు మీదకి ఇప్పుడు వస్తూ ఉంది, యేసు ప్రభు మీదకి వస్తుంది. రెండవదిగా చీకటి దేన్ని సూచిస్తుంది తెలుసా? నిర్గమాకాండం 10వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి
చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మనెను. చాలు. అక్కడ ఎలాంటి చీకటి వచ్చిందంట ఐగుప్తులో? ఎలాంటి చీకటి? తెలుగు బైబిల్లో భలే ట్రాన్స్లేట్ చేశారు, చిక్కటి చీకటి అంట. చిక్కటి చీకటి అంటే పిచ్ డార్క్నెస్ వాజ్ దేర్. ఆ దేశంలో చిమ్మ చీకటి, చిక్క చీకటి ఆవరించిందంట. ఎందుకోసం ఆవరించిందంటే దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క తీర్పును గురించి మనతో మాట్లాడుతుంది. అది దేవుని యొక్క తీర్పును గురించి. ఫరో అనుకున్నాడు, ఆ యెహోవా ఎవడు ఆయన మాట వినడానికి? ఆయన చెప్తే నేను పంపాలనా? నాకు చెప్పలేదు కదా, నీకు చెప్పాడు మోషే, నేను పంపను అని గర్వంతో మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? ఫరో ఆ దినాల్లో వారు ఐగుప్తీయులు దేవునిగా పూజించేవారు. ఫరో హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గాడ్. వాళ్ళ దృష్టిలో ఫరో ఒక దేవుడు అండి. ఇప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు నాకు చెప్పాడంటే, అందుకే గర్వంతో ఆ యెహోవా ఎవడు, వాడు వీడని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుని గురించి కొంతమంది నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో హద్దు అదుపు లేని మాటలు మాట్లాడుతుంటున్నాడు. 3 మేకులు పీక్కోలేడు అనేటువంటి ఆ చెక్క మీద ఉన్న శరీరం యేసు ప్రభుని గురించి ఏమైనా మాట్లాడవచ్చు. దేర్ విల్ బి టైం ఫర్ దెమ్. వారికి ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు. అంతవరకు ఆ వెర్రి మాటలు కానీ, అహంకార మాటలు కానీ వినబడుతూనే ఉంటాయి. బట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ డే దట్ దే హ్యావ్ టు ఫేస్ ద జడ్జిమెంట్. ఫరో మాట్లాడాడు, రెచ్చిపోయి మాట్లాడాడు. యెహోవా ఎవడు 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 అని మాట్లాడాడు. దేవుడు చూపించాడు, ఫరో నేనెవరినో చూపిస్తాను చూడు. అక్కడ చిక్కటి చీకటి దిగి వచ్చిందండి. చిక్కటి చీకటి దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎవరు బైబిల్లో ఉన్న దేవుడు తెలుసా? పాపాన్ని ఎవరు చూడని విధానంలో దేవుడు చూసి ఆ వ్యక్తిలో వెలుగుందా చీకటి ఉందా అని గమనిస్తాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ యొక్క చీకటి దేన్ని సూచిస్తుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ జడ్జిమెంట్. యేసు ప్రభు 4వ మాట పలికే టయానికి చిమ్మ చీకటి వచ్చిందంటే లోకములో ఉన్న పాపమే కాదు, లోకము మీదికి రాబోయేటువంటి తీర్పు కూడా యేసు ప్రభు మీదికి దిగి వచ్చింది. అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు బైబిల్లో ఇప్పుడు చూద్దాం ఏమన్నాడు దేవుడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలు యేసు ఏలి ఏలి సమక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు ఇప్పటి నుంచి ఈ నా సందేశంలో మొదటి పాయింట్లోకి వస్తాను. నా దేవా ఏమన్నాడు? నా దేవా. మొదటి మాట ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక అని మాట్లాడాడు. చివరి మాట ఏమంటాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. ఇప్పుడు కూడా తండ్రి అని పిలవచ్చు కదా, ఎందుకు నా దేవా అని పిలిచాడు? నా దేవా అంటే ఒకటే పదం వాడడం దేవునికి ఇష్టం లేదా? దేవుడు కూడా ఏమైనా సినానిమ్స్ను వెతుకుతున్నాడా, లేకపోతే పర్యాయ పదాలు వెతుకుతున్నాడా? తండ్రి వద్దులే, ఇప్పుడు 3వ మాటకు నా దేవా అని పలుకుతానని దేవుడు ఏమైనా పర్యాయ పదాల కోసం వెతుకుతున్నాడా? కాదు. దేవుని బిడ్డలారా, తండ్రి అనేటువంటి పదం దగ్గర దేవుడు తండ్రిగా తనను కుమారునిగా చూస్తున్నాడు. ఇక్కడికి వస్తున్నగానే చీకటి కమ్మింది, లోక పాపమంతా వచ్చిందండి, దేవుని మీద పడుతూ ఉంది, లోకపు తీర్పు అంతా వచ్చినప్పుడు ఇప్పుడు మనుష్య కుమారుడుగా మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారునిగా, పాపాన్ని భరించేటువంటి వ్యక్తిగా, పాపముగా చేయబడ్డాడు అని బైబిల్లో వ్రాయబడింది కదా. అందుకే ఒక పాపముగా చేయబడినటువంటి యేసు ప్రభువుగా హీఈస్ నాట్ గోయింగ్ టు కాల్ హిమ్ యాజ్ ఎ ఫాదర్, తండ్రిగా పిలవడం లేదు. ఇప్పుడు అంటున్నాడు నా దేవా. ఎందుకు తెలుసా? ఇప్పుడు పాపానికి క్షమాపణ కలగాలి అంటే యేసు ప్రభు ఆ శిక్షనంతటి తన మీదకి తీసుకున్నాడు. యేసు పాప ప్రపంచములో ఉన్న ప్రతి దాని యొక్క శిక్షను తనపైకి తీసుకున్నాడు, పాపముగా నిలబడ్డాడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు నేను కుమారునిగా మాట్లాడడంలా పాపాన్ని మోసుకుంటున్నటువంటి గొర్రెపిల్లగా మాట్లాడుతున్నాను. నా దేవా, నా దేవా. దేవుని బిడ్డలారా, దేవుడు పలికిన ప్రతి మాట మన జీవితాలకు విలువనిస్తుందండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను తండ్రి అని పిలవనిప్పుడు. ఎందుకు తెలుసా? చీకటిగా పాపమంతా నాపైకి వచ్చింది, తీర్పంతా నాపైకి వచ్చింది, నేను ఇప్పుడు పాపముగా చేయబడ్డాను. పాపము పరిస్థితుల్లో నేను ఉంటున్నాను, పాపముగా చేయబడి ప్రభు అంటున్నాడు నా దేవా, నా దేవా. దేవుని బిడ్డలారా, పాపానికి ఉన్నటువంటి భయంకరత్వం ఏంటి తెలుసా? 3వ మాటలో కనపడుతుంది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచితివి. పాపము యొక్క భయంకరత్వం ఏంటి తెలుసా? ఈవెన్ యేసు ప్రభు మీదికి పాపం వచ్చిన తండ్రి అనే దేవుడు వదిలేశాడండి.
పాపం యొక్క సీరియస్నెస్ ఎంత తెలుసా? హూ ఎవర్ యు మే బి, నువ్వు ఎవరైనా సరే, దేవుడు పాపము చేసిన వ్యక్తికి దూరం అయిపోతాడు. పాపము చేసిన వ్యక్తి అంతవరకు చేతిని పట్టుకున్నాడు, కానీ ఎప్పుడైతే పాపం చేస్తాడో ఒక వ్యక్తి, దేవుడు అతన్ని విడిచిపెడతాడండి. అదే ఇక్కడ మనం చూస్తుంటున్నాం. లోక పాపమంతా యేసు ప్రభు మీదికి రాగా, లోకపు తీర్పు అంతా యేసు ప్రభు మీదికి రాగా, యేసు ప్రభు దేవుని సన్నిధిని కోల్పోయాడు. యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మనం ఒక పేరుతో పిలుస్తాం, త్రియేక దేవుడు. వాళ్ళు ఎప్పటికీ విడదీయబడలేరు. అందుకే యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటూ ఉంటే అక్కడ యేసు ప్రభు కనపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు, పరలోకంలో తండ్రి అయిన దేవుని యొక్క స్వరం వినబడుతుంది. దే ఆర్ నాట్ సెపరేటెడ్ బై ఎనీ మీన్స్, ఎప్పుడు కూడా వేరు చేయబడలేదు. కానీ ఎప్పుడైతే చీకటి ఆవరించిందో, తీర్పు ఆవరించిందో, పాపం ఆవరించిందో, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? పాపము నీకు తాత్కాలికమైన తృప్తినివ్వచ్చు, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వచ్చు, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఆ యొక్క పాపము ద్వారా ఏదో నీ కోరిక తీర్చబడింది అనుకుంటావేమో, కానీ అది అప్పటికప్పటికే. అందుకే పాపము చేసిన వెంటనే ఒకటి ఉంటుంది ఒక వ్యక్తికి, అరే ఎందుకు చేశాను నేను, అరే చేయకూడదు కదా, ఎందుకు చేశాను. ఎందుకు తెలుసా? అంతవరకు నీ దగ్గర ఉన్నటువంటి దేవుడు ప్రక్కకి వెళ్ళిపోయింటాడు. దేవదూతలు కానీ దేవుడు కానీ నుంచి దూరం అయిపోతారు. దెన్ యూ విల్ ఫీల్ దాట్, దాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అందుకే నోరు జారి ఒక బండబూతు మాట్లాడిన తర్వాత వెంటనే మనకు అనిపిస్తుంది, అరే ఎందుకు మాట్లాడినా, అరే నేను ఇది చేయకూడదు కదా, ఎందుకు చేశాను? బికాస్ యూ విల్ బి మిస్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోల్పోతావు. దేవుని బిడ్డలారా, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుడు ఆదామును చూసి, ఒక్కసారే కదా ఆదామా, ఒక్కసారే కదా, నువ్వు చెట్టును తినలే, ఇందాక బ్రదర్ అన్నట్టు పామును కూడా తినలే, వదిలేసావు, నువ్వు ఒక్క పండును తిన్నావు అంతే, కాబట్టి పోనీలే ఆదామా అనలేదండి. ఆదామైనా ఎవరైనా పాపము చేశారా, దేవుడు ప్రక్కకి వెళ్ళిపోతాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రాలేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎక్కడో పాపం చేసావు, నీ యొక్క ప్రార్థన అరణ్య రోదనగా ఉంది. ప్రార్థన చేసినా అది దేవుని దగ్గరికి వెళ్ళడంలా. ఎందుకు తెలుసా? దేవుడు పాపమును చూసి దూరం అయిపోతాడు, పాపిని ప్రేమిస్తాడు, బట్ హీ విల్ నాట్ బై ఎనీ మీన్స్ స్టే విత్ ద సిన్. పాపముతో ఉంటే ఆయన పరిశుద్ధుడు కాడు, ఆయన పవిత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు అంటున్నాడు, నన్నెందుకు చేయి విడిచావు? వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపం ఉంటే గుర్తుంచుకో, ఫ్రెండ్స్ నీ దగ్గర ఉండవచ్చు, లేకపోతే డబ్బు నీ దగ్గర ఉండవచ్చు, యూ విల్ బి మిస్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నువ్వు కోల్పోతావు, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పాపము చేసినటువంటి జీవితంలో మనశ్శాంతి ఉండదు. అందుకే యేసుప్రభు బాధతో మాట్లాడుతున్న మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు ఎందుకు అన్నాడు తెలుసా మాట? నేను పరిశుద్ధుడిని, కానీ నన్ను వదిలేసావేంటి? ఎందుకు తెలుసా? చీకటి, తీర్పు, పాపము యేసుప్రభు మీదకి వచ్చింది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఇంటిలో తప్పు జరిగితే ఇంటిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పోతేనే చాలా బాధపడతాం. పాపం చేసినప్పుడు దేవుడు నీకు దూరం అయితే ఎవరు దగ్గరికి వస్తారు? ఈజీగా సాతాను నీ దగ్గరికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నీ కుటుంబంలోనికి సాతాను వస్తాడు, నీ యొక్క ఉద్యోగంలోనికి వస్తాడు. బికాస్ వెన్ యూ కమిట్ ఎ సిన్, యు ఆర్ ఓపెనింగ్ ఎ హైవే ఫర్ డెవిల్. సాతానుకు నీవు ఆ రహదారిని నువ్వు తెరిచేటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆదాము పాపం చేశాడు, ఒక్కసారి హవ్వ పాపం చేసింది, లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఎంత వరకు జరిగిందంటే 1000 సంవత్సరాలైనా ఆ పాపము నుంచి మనిషి బయటపడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, మనిషి ఎలాంటి వాడు తెలుసా? పాపము చేస్తాడు, కానీ పాపములోంచి బయటపడడం మనిషికి చేత కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది, లేదా దేవుడు నీకు దూరం అయిపోయేటట్లు చేస్తుంది. దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు చేసే ప్రార్థనలకు జవాబులు రానటువంటి పరిస్థితులనికి వచ్చి మనం తనకలాడుతూ ఉంటాం. ఎందుకు దేవుడు చేయడంలా, ఎందుకు జరిగించడంలా? దానికి జవాబు ఇక్కడ మనం చూస్తున్నాం. నీ పైకి వచ్చినటువంటి పాపమేమో, నీవు రహస్యంగా చేస్తున్నటువంటి పాపాలేమో, లేదా నీ పైకి వచ్చిన తీర్పేమో జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర ఈరోజు ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఏ పాపము చేసినా నీ సన్నిధి నేను కోల్పోయింటే నన్ను మన్నించు ప్రభువా. దేవుని బిడ్డలారా,
ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆ చీకటి ఆవరించింది. యేసుప్రభు శిలువలో ఆ పాప శిక్షనంతటిని భరిస్తుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? దేవుని బిడ్డలారా, పాపము దేవుని మీదికి రాగా సాతాను గంతులేసింటాడు. ఇక పాపమే యేసుప్రభు దగ్గరకు వచ్చింది. లోక పాపం అంతా యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఇక ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపముగా చేయబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. యేసుప్రభు కూడా పాపంగా చేయబడ్డాడే అనేటువంటి పరిస్థితిలోనికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆత్మలోకంలో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఆత్మలోకంలో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఏంటి ఆ యుద్ధం తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతివ్రాతను చుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. ఎప్పుడైతే లోక పాపము దేవుని పైకి రాగా దేవుని బిడ్డలారా, ఆయన తండ్రికి దూరం అయిపోయాడు, ఆయన పాపముగా చేయబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది. అప్పుడు నీకు వ్యతిరేకంగా రాయబడిన ఒక వ్రాత ఉంది. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఉంటున్నాయి. వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు తెలుసా? తాను పాపాన్ని తీసుకొని వారిని నిరాయుధులుగా చేశాడు. ఎలా చేశాడంటే, ఒక జరిగిన సంఘటన నేను చెప్తాను. అదేంటంటే, ఒక యుద్ధం జరుగుతుంది ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధంలో మామూలుగా ఏముంటాయి? పూర్వకాలంలో బాణాలు ఉండేటువంటివి. పూర్వకాలాల్లో కత్తి డాలు పట్టుకొని యుద్ధం చేసేటువంటి వారు. కానీ ఆ యుద్ధం అలాంటిది కాదు. అది మోడర్న్ వేలో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటున్నారు. యుద్ధం జరిగిస్తూ ఉండగా సడన్ గా ఎవరో ఒక శత్రువులు ఒక గ్రెనేడ్ విసిరారండి. గ్రెనేడ్ అంటే అది అక్కడ పడుతుండగానే అది పేలిపోతుంది. కాబట్టి యుద్ధ రంగంలో ఎవరో శత్రువు వైపు నుంచి ఒక గ్రెనేడ్ వచ్చి ఆ ప్రాంతంలో పడడం సైనికుడు చూశాడు. ఎప్పుడైతే అది రావడం చూశాడో అతనికి తెలుసు, అది అక్కడ పడితే ఏమవుతుందంటే మొత్తం అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చచ్చిపోతారు. అందరూ అక్కడ చచ్చిపోతారు. కాబట్టి అందరూ కూడా ఎక్కడి నుంచి శత్రువు వస్తున్నాడని ఎదురు చూస్తున్నారే తప్ప ఈ గ్రెనేడ్ రావడం ఎవరు చూడలేదు. ఆ సమయంలో ఒక సైనికుడు దాన్ని చూచి అరే, ఈ గ్రెనేడ్ పడిందంటే మా యొక్క బెటాలియన్లో ఉండేటువంటి చాలా మంది చచ్చిపోతారు. ఇది వాళ్ళు గమనించడం లేదు. వాళ్ళు తెలుసుకునే లోపల అది పేలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేనటువంటి ఆలోచనలో పడిపోయాడు. వాళ్ళని అరిచామంటే వాళ్ళు ఎక్కడ పడింది అని తిరిగి చూసే లోపల అది పేలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి టెన్షన్ అతనికి వస్తూ ఉండగా అప్పుడు సడన్ గా ఒక థాట్ అతనికి స్పార్క్ అయిందండి. ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆ గ్రెనేడ్ తో పాటు నేను కూడా గ్రెనేడ్ పైన పడిపోతా. ఆ గ్రెనేడ్ ఎక్కడ పడుతుందో అక్కడ నేను పోయి పడిపోతా. ఏదైనా జరిగితే నాకు జరగాలి, సైనికులకు జరగకూడదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ గ్రెనేడ్ పడడం చూశాడో అది పడిన స్థలం మీదికి ఈ సైనికుడు ఎగిరి పడిపోయాడండి. పడుతుండగానే ముక్క చెక్కలైపోయాడు. మిగిలిన వాళ్ళు బ్రతికారు. అదే శిలువలో ప్రభు చేశాడు. లోక పాపమంతా తన మీదికి రాగా తాను బలి అయిపోయాడు. పాపానికి అవసరమైనది ఏంటి తెలుసా? రక్తం చిందించబడాలి, ప్రాణం కావాలి. యేసు ప్రభు తన ప్రాణమిచ్చి తండ్రి నుండి వేరైపోయాడు. చీకటి శక్తులన్నీ తన పైకి రాగా పాపముగా మార్చబడ్డాడు. పాప శిక్షను తన శరీరంలోనికి తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే కొలసి 2:15లో ఈ యుద్ధం, ఈ యొక్క గ్రెనేడ్ ఈ చీకటి రూపంలో, తీర్పు రూపంలో పడుతూ ఉండగా యేసు ప్రభు నీ మీదికి రాకుండా తాను దానిపైకి వెళ్ళిపోయాడు. రోజు నువ్వు క్షేమంగా చర్చిలో ఉన్నావంటే, లేదా నీ జీవితంలో ఒక క్షేమకరమైన వ్యక్తిగా ఉన్నావంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు తెలుసా? నీ స్థానమందు దేవుడు నిలిచాడు. ఈ ఆత్మీయ యుద్ధంలో ప్రభు బలి అయిపోయాడు.
ప్రభు పాపముగా చేయబడ్డాడు. నిన్ను ఒక్క తప్పు చేసినప్పటికీ, అంటే నువ్వు చేయలేదా అంటాం. మరి ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభు మీద లోక పాపము, లోక తీర్పు అంతా రాగా, తండ్రి దూరమైపోగా, హీ వాజ్ గ్లాడ్లీ యాక్సెప్టింగ్ దట్. సంతోషంగా దాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చావా, వీరి కోసం బలి అయ్యేటువంటి అవకాశం ఇచ్చావా, ఐ విల్ సాక్రిఫైస్ మై లైఫ్. అందుకే కొలసీ 2:15 వ్రాయబడింది, ఆ చేతి వ్రాతను దేవుడు కొట్టేశాడు, ఆ ఆయుధదారులైనటువంటి అధికారులను దేవుడు నిరాయుధులనుగా చేశాడు. ఆయుధాలన్నీ అయిపోయినాయి. పాపపు శిక్షకు రావలసినంతా యేసుప్రభు మీద పడిపోయింది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచినప్పుడు కుమారుడు దాన్ని అంగీకరించాడు. అందుకే యోహాన్ అంటాడు, ఈయన ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో దేవునికి చీకటిగా కనబడుతున్నావా, వెలుగుగా కనబడుతున్నావా? బాప్తిజం తీసుకొని ఉండవచ్చు, ప్రభు బలలో పాలపంపులు పొందుతూ ఉండవచ్చు, ఒకవేళ సేవలో కూడా ఉండవచ్చు. బట్ హౌ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం చీకటిగా ఉందా? చీకటిగా ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. బైబిల్ ఒక మాట ఉంది, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసం చేసుకుంటాం. నీవే మోసం చేసుకుంటావు. నీలో ఉన్న చీకటి కొన్ని సందర్భాలు అది నీకు వెలుగుగా కనపడవచ్చు. ఇది అందరూ చేసేటువంటి తప్పుగా ఉంటుంది. మనకు సామెతలు కూడా ఉన్నాయి కదండి, 1000 తప్పులన్నా చేసి ఒక పెళ్లి చేయొచ్చు అంట. లైసెన్స్ ఇచ్చారు, 1000 వరకు తప్పులు చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు. 1000 తప్పులు చేయి, 1000 అబద్ధాలు ఆడు, కానీ పెళ్లి మాత్రం జరగాలి. దేవుని బిడ్డలారా, అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. దేవా, ఏ చీకటి నాలో ఉందో, నీ దృష్టిలో అది చీకటి అయితే నేను ఒప్పుకుంటాను ప్రభా. నీకు నాకు మధ్య గ్యాప్ రావడానికి వీలేదు. దేవునికి నీకు మధ్య గ్యాప్ వచ్చిందా, సాతాను ప్రవేశిస్తాడు, అధికారులుగా మారిపోతారు, ఆయుధాలు ధరించిన వ్యక్తులుగా మారిపోతారు, బీభత్సాన్ని సృష్టిస్తారు. ఆ బీభత్సం అంతటినీ యేసు ప్రభు శిలువలో తనపైన వేసుకొని పలికినటువంటి మాటే, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈరోజు నువ్వు వెలుగ్గా ఉన్నావా? మంచిది. చీకటి ఏమైనా ప్రవేశిస్తుందా? జాగ్రత్త. ఒకవేళ చీకటిగా ఉన్నావా, దేవా నన్ను మార్చు ప్రభా, నా జీవితంలో నీకు రా ప్రభా అని తలలు ఉంచుదాం. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తిస్తుంటున్నాం. నమ్మదగిన దేవుడవు, సత్యవంతుడవు నైనా. ఎందుకు మీరు సిలువలో ఆ మాట పలికారో ఈరోజు మేము నేర్చుకున్నాం నైనా. మా కొరకు పాపముగా చేయబడ్డావు, మా కొరకు బలియాగమయ్యావు, మా స్థానమందు నిలిచినటువంటి దేవా నీకు వందనాలు. ఎవరిలో ఏ పాపమున్నా ఆ తప్పును ఇంకా మంచిగానే అనుకుంటూ జీవించే భ్రమలో ఎవరున్నా ఈ రోజే దేవుడు వారిని దర్శించునుగాక. దేవా, మీరే మా జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని, మిగిలిన 3 మాటల ద్వారా మీరు మహిమ పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.